హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని రఘురామ్ టాబ్లెట్స్ దాచేయడంతో శ్యామల విరాట్ని పిలిచి అన్నయ్య టాబ్లెట్స్ గురించి అడగాలి, ఒకసారి మీ ఆవిడ నిద్రలేపు అంటుంది. విరాట్ తలనొప్పితో పడుకుంది కదా అత్తయ్య, మధ్యలో డిస్టర్బ్ చేస్తే తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది అంటాడు. శృతి, ఏంటి బావా సడన్గా మీ ఆవిడ మీద కన్సర్న్ చూపిస్తున్నావు అని అడుగుతుంది. విరాట్, నేనేం కన్సర్న్ చూపించడం లేదు. ఇప్పుడు నేను తనని డిస్టర్బ్ చేస్తే ఆ తిక్కతో రాత్రంతా నాకు టార్చర్ చూపిస్తుంది, అది నా భయం అంటాడు. శ్యామల, చాలే ఊరుకోరా, 2 ముక్కలు మాట్లాడితే కూడా ఆవిడ గారు డిస్టర్బ్ అయిపోతుందా? తనని లేపడం నీకు కష్టమైతే నేను లేపుతాను అంటూ విరాట్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటుంది శ్యామల. అప్పుడే చంద్రకళ ఆటో దిగి ఇంట్లోకి వస్తుంది. విరాట్ శ్యామలతో, అత్తయ్య ఆ టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను ప్లీజ్ అత్తయ్య అంటూ బ్రతిమలాడతాడు. శ్యామల, నువ్వు ఉండరా, నేను తెచ్చుకుంటాను, తప్పుకో అంటూ లోపలికి వెళ్ళి షాక్ అవుతూ విరాట్తో, ఏరా నాటకాలు ఆడుతున్నావా? మీ ఆవిడ వచ్చేసిందన్నావు, తలనొప్పితో పడుకుందన్నావు అని అడుగుతుంది. విరాట్, అవునత్తయ్య, ఇందాక నువ్వు కూడా చూసావు కదా అంటాడు. శ్యామల, రే అబద్ధాలు ఆడడం మీ ఆవిడ నేర్పించిందా అని అడుగుతూ ఉంటే జగదీశ్వరి, ఏమైంది శ్యామల అంటుంది. శ్యామల, గది లోపల చంద్ర లేదు వదినా అంటుంది. కామాక్షి, ఇందాక నువ్వు రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు తను పడుకుని ఉందన్నావు కదా శ్యామ అంటుంది. శ్యామల, కానీ ఇప్పుడు మంచం మొత్తం ఖాళీగా ఉంది అంటుంది. శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. విరాట్ షాక్ అవుతూ లోపలికి వెళ్ళి చూస్తాడు. నేను దిండ్లు పెట్టి దుప్పటి కప్పాను కదా, ఏమైపోయాయి అని అనుకుంటూ ఉంటాడు. శ్యామల విరాట్తో, నన్ను నమ్మించడానికి దిండ్లు పెట్టి మేనేజ్ చేశావా ఏంటి అని అడుగుతుంది. అందరూ రూమ్ లోపలికి వస్తారు. శ్యామల, నేను రాను అనుకుని మొత్తం తీసేశావా అని అడుగుతుంది. విరాట్, లేదత్తయ్య అంటాడు. శ్యామల, ఇంకా అబద్ధం చెప్పాలని చూడకురా, ఆ చంద్ర ఇంకా ఇంటికి రాలేదు కాదు అని అడుగుతుంది. చంద్రకళ అప్పుడే ఫేస్ వాష్ చేసుకుని బాత్రూంలో నుంచి బయటకు వస్తుంది. చంద్రకళను చూసి శాలినితో పాటు అందరూ షాక్ అవుతారు. చంద్రకళ శ్యామలతో, ఏంటి పిన్నిగారు ఇందాకటి నుంచి తెగ అరుస్తున్నారు, కాసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరా అని అడుగుతుంది. శ్యామల, నువ్వు బెడ్ మీద కనిపించకపోయేసరికి అని అంటూ ఉంటే చంద్రకళ, ఇంకా రాలేదనుకున్నారా, దానికే ఇంత గోల చేస్తున్నారా అంటూ విరాట్తో, ఏంటి బావా ఇది, కాసేపు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా చూసుకోమని రిక్వెస్ట్ చేశాను కదా, తలనొప్పిగా ఉందన్నా కూడా నా మీద జాలి చూపించరా అని అడుగుతుంది. శ్యామల, ఇదిగో అమ్మాయి, కావాలనేం డిస్టర్బ్ చేయడానికి రాలేదు, అన్నయ్యకు భోజనానికి ముందు ఇవ్వాల్సిన టాబ్లెట్స్ కనిపించలేదు, అవి అడగడానికి వచ్చాము అంటుంది. చంద్రకళ, నిన్ననే కదా కొత్త స్ట్రిప్ తీసి ఇచ్చాను, అలా ఎలా కనిపించకుండా పోయాయి అని అడుగుతుంది. జగదీశ్వరి, అన్ని మెడిసిన్స్తో కలిపి పెట్టాను, ఇప్పుడు దొరకడం లేదు అంటుంది. కామాక్షి, ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు, ఇంకో కొత్త స్ట్రిప్ తీసివ్వు, అన్నయ్యకు డిన్నర్ టైం దాటిపోతుంది అంటుంది. చంద్రకళ కొత్త స్ట్రిప్ తీసుకొచ్చి రఘురామ్ దగ్గరికి వెళ్ళి, పదండి మామయ్య, టాబ్లెట్స్ ఇచ్చి డిన్నర్ సర్వ్ చేస్తాను అంటుంది. చంద్రకళ శాలినిని సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది. శాలిని, ఇది ఇంట్లోకి ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక విరాట్ దగ్గరకు చంద్రకళ వచ్చి, అమ్మయ్య, మొత్తానికి ఎవరికి డౌట్ రాకుండా భలే మేనేజ్ చేశావు, ఏమో అనుకున్నాను, నువ్వు యాక్టింగ్లో బాగా ముదిరిపోయావు బావా, నేను ఇంట్లో లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మించావు, స్పాంటేనియస్గా ప్లాన్ చేయడం నీకు వచ్చేసింది బావా, ఇక నాకు ఏ టెన్షన్ అక్కర్లేదు అంటుంది. విరాట్, స్టాప్ ఇట్ చంద్ర అంటూ అరుస్తాడు. చేసిన తప్పు గురించి ఫీల్ అవ్వకుండా చెప్పిన అబద్ధం గురించి మూసిపోతున్నావా అని అడుగుతాడు. ఇక టెన్షన్ అక్కర్లేదని ఎందుకు అన్నావు చంద్ర, అంటే ప్రతిసారి నువ్వు ఏం చేసినా సమర్థించుకుంటూ వస్తాననుకున్నావా అని అడుగుతాడు. చంద్రకళ, ఎందుకు బావా అంత సీరియస్ అవుతున్నావు అని అడుగుతుంది. విరాట్, నేను సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు చంద్ర అంటాడు. 2-3 గంటల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళావు, నేను ఫోన్ చేసేంత వరకు రావాలన్న ఆలోచనే రాలేదు, నీ వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అడుగుతాడు. చంద్రకళ, నువ్వింత కోపంగా మాట్లాడుతూ ఉంటే నాకు కంగారుగా ఉంది బావా, నేను చెప్పేది కాస్త కూల్గా విను అంటుంది. విరాట్, ఏంటి వినేది, ఎప్పుడు నువ్వు చెప్పేదే నేను వినాలా, నేను చెప్పేది నువ్వు వినవా అని అడుగుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను చంద్ర, ఇంట్లో వాళ్లకు నేను వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు అని, నేను చెప్పినప్పుడల్లా ఇంకోసారి ఇలా జరగనివ్వను అంటావు,
మళ్ళీ అదే తప్పు చేస్తావు. నీ గురించి మేనేజ్ చేయలేక మధ్యలో నేను చావాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడొస్తావో తెలీదు, ఎంతసేపు డ్రామా ఆడాలో తెలీదు. ఇంట్లో లేవని చెప్తే ఒక బాధ, ఉన్నావంటే ఒక బాధ. ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక, వాళ్ళు అనే మాటలు వింటూ భరించలేక టార్చర్గా ఉంది చంద్ర. నీకు మాత్రం అవేమీ పట్టవు. ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తావు కానీ మన గురించి ఆలోచించవు అంటాడు. చంద్రకళ, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, నేనెందుకు పాపకు తల్లిగా ఒప్పుకోవాల్సి వచ్చిందో నీకు చెప్పాను కదా. నువ్వు కూడా నా నిర్ణయం మంచిదే అన్నావు. ఇప్పుడేంటి బావా ఇలా అంటున్నావు అంటుంది. విరాట్, ఇప్పుడు కూడా పాపను చూసుకునే విషయంలో నేను నిన్ను తప్పు పట్టడం లేదు. పాపను మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో ఈ ఇంట్లో మనుషుల్ని మేనేజ్ చేయడం కూడా అంతకన్నా ముఖ్యం. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని అడుగుతాడు. ఇది వరకు నేను నీకు సపోర్ట్ చేశాను కాబట్టి నిన్ను ఎవరూ ఏమీ అనలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందరి దృష్టిలో మనము గొడవలు పడుతున్నాం కాబట్టి నేను నిన్ను సపోర్ట్ చేస్తే మన మీద అందరికీ డౌట్ వస్తుంది. దానికి తోడు ఆ శాలిని మనం డ్రామా ఆడుతున్న విషయం క్రాంతి ముందు ప్రూవ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇంట్లో లేని విషయం తెలియగానే మనల్ని పట్టించడానికి నాన్న టాబ్లెట్స్ మాయం చేసింది చూసావు కదా. అది తెలిసి కూడా నేను ఏమీ చేయలేని పొజిషన్లో ఉండిపోయాను. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఎప్పుడూ ఇలాగే తప్పించుకోగలమనుకున్నావా? నేనెంత స్ట్రగుల్ అయ్యానో నీకు అసలు తెలుసా అంటూ విరాట్ కోపడతాడు. చంద్రకళ, సారీ బావా, నువ్వింత హర్ట్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది. విరాట్, నీ సారీ నాకేమీ వద్దు చంద్ర. ఇప్పటికైనా నా మాటలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకు. నువ్వు చేసింది తప్పు కాకపోవచ్చేమో కానీ ఎదుటి వాళ్ళు నిన్ను తప్పు పట్టే అవకాశం నువ్వే వాళ్ళకి ఇస్తున్నావు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు అంటూ విరాట్ కోపంగా వెళ్ళిపోతాడు. చంద్రకళ బాధపడుతూ ఉంటుంది. ఇక శృతి, జలరాజ్ ఇంటికి బయలుదేరుతూ ఉంటే అందరూ హాల్లో ఉంటారు. రఘురామ్ ఉండమని చెప్తూ ఉంటే జలరాజ్ శృతితో మీ పెదనాన్న మాట విను అంటాడు. శృతి, ఈరోజు కనుమ పండుగ కదా, బిజినెస్ చాలా బాగా పెరుగుతుంది. అక్కడ మీ అమ్మ ఒకటే మేనేజ్ చేయలేదు అంటుంది. మనకు బోలెడు ఖర్చులున్నాయి, ఇక్కడ తింటూ కూర్చుంటే ఏమొస్తుంది అంటుంది. జలరాజ్, అమ్మో గల్లా పెట్టెకు గురి పెట్టావన్నమాట అనుకుంటూ పెళ్ళైనప్పటి నుంచి ముదిరిపోయావే నువ్వు అని అనుకుంటాడు. కామాక్షి, ఈ ఒక్కరోజైనా ఉండు అని శృతిని అడుగుతుంది. శ్యామల, అది అంత బాధ్యతగా ఆలోచిస్తూ ఉంటే వెనక్కి లాగుతావేంటి అంటుంది. కామాక్షి, ఇక్కడ ఉన్నప్పుడైనా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుందని నా ఆరాటం అంటుంది. జలరాజ్, అత్తయ్య గారు, అక్కడ కూడా మీ అమ్మాయికి ఎలాంటి లోటు లేదు, మీరేం బాధపడకండి. మా పొట్టలు ఎండగట్టుకునైనా తనకు కడుపు నిండా పెడుతున్నాము అంటాడు. జగదీశ్వరి, మీ అమ్మ తృప్తికైనా ఉండొచ్చు కదా శృతి అంటుంది. శృతి, లేదత్తయ్య, పాపం పండగ పూట మా అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు కదా, ఈ ఒక్కరోజు తనతో కలిసి పండగ చేసుకుంటాము, ఆవిడ కూడా సంతోషపడుతుంది అంటుంది. జలరాజ్, అవునవును, చాలా సంతోషపడుతుంది అంటాడు. శృతి, జలరాజ్ వెళ్ళిపోతారు. శ్యామల కామాక్షితో, పదవే కామాక్షి, మనం వెళ్ళి వంట చేసుకుందాం అంటుంది. జగదీశ్వరి, రఘురామ్, విరాట్, క్రాంతి కూడా వెళ్ళిపోతారు. చంద్రకళ వెళ్ళిపోతూ ఉంటే శాలిని చంద్రకళకు అడ్డుపడుతుంది. చంద్రకళతో మీ డ్రామా బయటపడిపోతుందని నిన్న బాగా టెన్షన్ పడినట్లున్నారు అంటూ, నువ్వు చీకటి పడేదాకా బయట ఉండడం, బావగారు నిండు దుప్పట్లతో మేనేజ్ చేయడం, మీ కోఆర్డినేషన్ బాగుంది అంటూ నీకో విషయం తెలుసా అని అడుగుతుంది. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కోసము మామయ్య గారి టాబ్లెట్స్ నేనే దాచిపెట్టాను, కానీ నీ లక్ బాగుండి దొరకకుండా తప్పించుకున్నావు. ప్రతిసారి అలాగే లక్ కలిసి వస్తుందని అనుకోవద్దు చంద్ర. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేనే సక్సెస్ అవుతాను అని శాలిని అంటూ ఉంటే చంద్రకళ సైలెంట్గా వెళ్ళిపోతుంది. శాలిని చంద్రకళను చూసి ఇదేంటి ఏం రియాక్ట్ అవ్వకుండా అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది. విరాట్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చంద్రకళ విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్తో, బావా, నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు ఏదోలా ఉంది అంటుంది. విరాట్, నాతో మాట్లాడకు చంద్ర, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. చంద్రకళ, ప్లీజ్ బావా, నేను చెప్పేది ఒకసారి విను అంటుంది. నేను కేర్లెస్గా లేను బావా, నేను అక్కడి నుంచి త్వరగా వచ్చేద్దామని ట్రై చేశాను, కానీ పాప ఐస్ క్రీమ్ తినేదాకా అయినా తనతో ఉండాలని మారం చేసేసరికి తప్పలేదు. నేను ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనుకున్నా కొన్నిసార్లు సిచ్యుయేషన్స్ అలా వస్తున్నాయి.
అవాయిడ్ చేసే అవకాశం ఉండట్లేదు. అది నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ నువ్వు కూడా ఇలా ఫీల్ అయితే నాకు చాలా బాధగా ఉంది బావా, నేను భరించలేకపోతున్నాను అంటుంది. విరాట్, ఒక్కసారి నేను సీరియస్ అయినందుకే నీకు ఇంత బాధగా ఉంటే నేను ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. నాకు ఎలా ఉండాలి మరి అని అడుగుతాడు. చంద్రకళ, నేను కావాలని చేయలేదు బావా అంటుంది. విరాట్, నువ్వు కావాలని చేసినా చేయకపోయినా దాని ఎఫెక్ట్ మన మీద కాదు, మన ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. సమాజ సేవ కోసం సొంతింట్లో సమస్యలు సృష్టించడం మంచిది కాదు చంద్ర, నేను చెప్పగలిగేది ఇదే అంటాడు. చంద్రకళ, నేనేం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుందని నువ్వు నమ్ముతావు, నాకు అండగా నిలబడతావు. అదే ధైర్యంతో నేను ముందడుగు వేస్తున్నాను బావా. కానీ నువ్వు కూడా నన్ను తప్పు పడితే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతుంది. విరాట్, నేను సపోర్ట్ చేయను అనడం లేదు చంద్ర, అన్నిసార్లు టైం మనకి అనుకూలంగా ఉండదు అనే విషయాన్ని తెలుసుకోమంటున్నాను. నీకు అర్థం కావడం లేదు కాబట్టి గట్టిగా చెప్పాల్సి వచ్చింది అంటాడు. చంద్రకళ, నిజమే బావా, నాది తప్పే, కానీ తప్పలేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా ప్లీజ్ అంటూ విరాట్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతుంది. విరాట్, చంద్ర ఏంటిది, లెయ్యి అంటాడు. చంద్రకళ, నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ ఇలా మాట్లాడకుండా కోపంగా ఉంటే మాత్రం నేను భరించలేను బావా అంటుంది. విరాట్ చంద్రకళ కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను భరించలేను చంద్ర, నీతో కన్నీళ్లు పెట్టించే అవకాశం ఎవరికి రాకూడదనేదే నా బాధ అంటాడు. చంద్రకళ, ప్రామిస్ బావా, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను, జాగ్రత్తగా నడుచుకుంటాను అంటుంది. విరాట్, సరే బాధపడకు అంటాడు. చంద్రకళ, నువ్వు మొహం మార్చుకుని ఉండకు ప్లీజ్ అంటుంది. విరాట్, అలాగే చంద్ర అంటాడు. ఇక విరాట్ ఇంటి బయట నిల్చుని ఉంటాడు. ఒక ఆమె పూలు అమ్ముతూ వెళ్తూ ఉంటుంది. విరాట్ ఆమెను చూసి, నేను ఇందాక చంద్రని కాస్త ఎక్కువగానే హర్ట్ చేశాను, తను నార్మల్గానే రియాక్ట్ అయినప్పటికీ ఆ ఫీల్ని కవర్ చేయడానికి తనకి 2 మూరలు మల్లెపూలు కొనిచ్చి కూల్ చేయడం బెటర్ అని అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి 2 మూరలు మల్లెపూలు ఇవ్వమని అడుగుతాడు. ఆమె మూర 50 రూపాయలు చెప్తుంది. విరాట్ ఆమె దగ్గర పూలు తీసుకుని ఆమెకు 200 ఇస్తాడు. ఆమె 100 సార్ అంటుంది. విరాట్ పర్లేదు ఉంచుకోండి అంటూ వెళ్ళబోతూ ఉంటే ఆమె, ఏంటి బాబు ఆ కంగారు, ఈరోజు మీ మొదటి రాత్ర అని అడుగుతుంది. విరాట్ చిలిపి అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. హాల్లో ఉన్న రఘురామ్ విరాట్ని చూసి, విరాట్ ఆగరా అంటాడు. విరాట్ కంగారు పడుతూ చేతులు వెనక్కి పెట్టి పువ్వులు దాస్తాడు. రఘురాము, ఏంటా దాస్తున్నావు అని అడుగుతాడు. చంద్రకళ కూడా కిందికి దిగి వచ్చి విరాట్ చేతిలో ఉన్న పువ్వులు చూస్తుంది. విరాట్, ఏం లేదు నాన్న అంటాడు. రఘురామ్, ఏం లేకపోతే చేతులు వెనక్కిందుకున్నాయి అంటాడు. విరాట్, ఊరికే నాన్న అంటాడు. చంద్రకళ, బావా నా కోసమే కదా పూలు అని అడుగుతుంది. రఘురామ్, నిజం చెప్పరా, మందు కొట్టడానికి ప్రిపేర్ అయ్యావు కదూ అని అడుగుతాడు. విరాట్, చీచి, ఇంట్లో మందు తాగడం ఏంటి నాన్న అంటాడు. రఘురామ్, అయితే బయట మందు కొట్టి రావచ్చా, మర్యాదగా చూపిస్తావా లేదా అని అడుగుతాడు. విరాట్, ఈయనేంటి ఇలా బుక్ చేశాడు, ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ తన చేతిలో ఉన్న పువ్వులను సోఫాలోకి విసిరేస్తాడు. ఇక విరాట్ ఫోన్ రింగ్ అవుతుంది. విరాట్ చంద్రకళతో మినిస్టర్ గారు పిఏ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అండి అంటాడు. పిఏ విరాట్తో ప్రాజెక్ట్ ఫైల్ని సబ్మిట్ చేయమని చెప్పారు అంటుంది. విరాట్, వెంటనే పంపించమని మా తమ్ముడికి చెప్తాను అంటాడు. విరాట్ శాలినితో, అవి మినిస్టర్ పిఏకి సెండ్ చేయమని చెప్పు అంటాడు. శాలిని, అలాగే బావగారు అంటుంది. శ్యామల కామాక్షి సోఫాలో ఉంటారు. కామాక్షి, ఆ కాంట్రాక్ట్ నీకే వస్తుందని అంత కాన్ఫిడెంట్గా చెప్పావు కదా, ఇప్పుడు ఏమైంది సడన్గా అని అడుగుతుంది. క్రాంతి, కాంట్రాక్ట్ రావాలి అంటే టెండర్ వేయాలి కదత్తా అంటాడు. చంద్రకళ, అదేంటి బావ నిన్ను ల్యాండ్ పర్మిషన్కి అప్లై చేయమని చెప్పారు కదా అని అడుగుతుంది. క్రాంతి, ఎప్పుడు చెప్పాడు అని అడుగుతాడు. విరాట్ శాలినితో, నిన్న రాత్రి నీతో చెప్పాను కదా క్రాంతికి చెప్పమని అంటాడు. శాలిని, నాకు చెప్పారా, ఎప్పుడు బావగారు అని అడుగుతుంది. విరాట్ చంద్రకళ షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.